శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. మీనింగ్, వర్డ్ మీనింగ్ కూడా చూసుకుంటాను. శ్రేయాన్ అంటే ఉత్తమమైనది, మంచిది. స్వధర్మ తన స్వంత ధర్మములు. విగుణ లోపాలతో కూడి ఉన్నా కూడా స్వధర్మమే మంచిది. పరధర్మాత్ ఇతరుల ధర్మము కంటే, సు అనుష్ఠితాత్ చక్కగా ఆచరింపబడినను, స్వధర్మమే అంటే మన సొంత ధర్మములను చేయుటంలో నిధనం మరణం, శ్రేయ మంచిది. పరధర్మ ఇతరుల ధర్మములు, భయ ఆవహ భయము కలిగించును. తనకు సహజమైన స్వభావానుగుణమైన కర్తవ్యాన్ని, స్వధర్మాన్ని, అది లోపభూయిష్టమైనదైనా ఆచరించడమే ఉత్తమం. ఇతరుల ధర్మాన్ని అత్యుత్తమంగా ఆచరించిన అది అనుచితమే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. అసలు ఏంటి డిస్కషన్ పాయింట్స్ నేను చెప్తాను, అది మీరు దానికి అనుగుణంగా మీరు ఒకరొకరు మీ ఇది చెప్పండి. ఇప్పుడు మనం ఈ శ్లోకంలో ముఖ్యమైన పదాలు ఏమున్నాయి? స్వధర్మం ఒకటి, పరధర్మం ఒకటి. ఇంకొకటి ఏంటి? స్వధర్మాన్ని అది లోపాలు ఉంటే కూడా మనం స్వధర్మాన్ని పాటించడమే మంచిది, పరధర్మము భయం కలిగించేది అని అన్నారు. సో ఇవి డిస్కషన్ పాయింట్స్. సో ముందు అసలు స్వధర్మం అంటే ఏంటి, పరధర్మం అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. అంతకన్నా ముందు స్వధర్మము అన్నప్పుడు అసలు ధర్మం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు స్వధర్మం ఏంటి, పరధర్మం ఏంటి అనేది మనం దాని మీద చర్చ చేసుకోవచ్చు. కనుక మీరు ఎవరో ఒకరు ఏం చెప్పాలి? స్వధర్మం అంటే అదేనండి, మన సొంతంగా అంటే ఇతరులని అనుకరించకుండా మనది మనము చేసుకోవటము. అది తప్పైనా రైట్ అయినా. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే, అది మ్యాచ్ అవుతుందా మ్యామ్ దీనికి? చెప్పండి. కరెక్టే. అదే అది సామెత కూడా ఉంది. అదే విధంగా మనము దాన్ని అన్వయించి ఉంటే గనక మన వర్క్స్ మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళవి, ఇప్పుడు చదువుకునేవాడు ఉన్నాడు, తన చదువు మాత్రమే తన స్వధర్మం, తన ధర్మం. అది రాజకీయాలు తనకు నచ్చాయి కదా, రాజకీయం వైపు అటు చూడకూడదు, అది పరధర్మం కింద వస్తుందేమో నేను అలా. ఓకే, ఇంకా ఇది ముందు ధర్మము అంటే ఏంటి అనేది చూస్తే ఏం చెప్పుకోవచ్చు మనం? అంటే నీతిగా, నిజాయితీగా, అంటే ఏ పని చేసినా పర్ఫెక్షన్, అంటే వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా ధర్మంగా ఉండడం, అంటే పక్షపాత బుద్ధి లేకుండా, అంటే మనము జీవించడానికి, అంటే వ్యక్తిగతంగా మనం జీవనం జరపడానికి, లేదంటే నలుగురిలో కలిసి ఉండడానికి, మన జీవితం నిలబడడానికి అవసరమయ్యేది ధర్మము అంటే. ధర్మము అంటే ధరించేది అని, ధరించదగినది. ధరించడము అంటే దాన్ని మనం ఫాలో అవ్వడము. అది ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి మేలు జరుగుతుంది, పక్కన వాళ్ళకి కూడా మేలు జరిగేటట్టు ఉండాలి, హాని జరగకూడదు. అది ఏదైతే మనం ఫాలో అవుతామో అది ధర్మం. ఓకే, అధర్మము అంటే మన స్వలాభం కోసం ఇతరులకి, ఎదుటి వాళ్ళకి హాని జరగకుండా మనం ఏ పనులు చేసుకుంటే కూడా వాళ్ళని కష్టపెట్టకుండా అది ధర్మం కిందకే వస్తుంది. కష్టపెడితే, అన్యాయం చేసినప్పుడు, అది హాని కలిగించే పనులు చేస్తే అవి అధర్మం అవుతుంది. మొత్తానికి ఏంటంటే ధర్మము అధర్మము అనేది, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ధర్మము అనేది మనము అనుసరిస్తూ ఉంటే కూడా పక్కన వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కష్టపడతారు, అంటే మనం ధర్మంగా ఇది చేసినప్పుడు. ఇప్పుడు రాముడు ధర్మ పరిపాలన, తండ్రి వాక్కు
పాటించాలి అని ఆయన అడవులకు వెళ్ళాడు. అది వాళ్ళ కుటుంబానికి కొంచెం బాధే కలిగించింది కదా. అంటే అప్పుడు ధర్మం అనే దానికి ఏమవుతుంది అంటే, ధర్మము అనేది బయట దానికన్నా మనకి లోపల సమతుల్యత అనేది ఇస్తుంది. రాముడికి అది సమతుల్యతను ఇచ్చింది, బ్యాలెన్స్ చేసుకున్నాడు ఆయన. లేదంటే ఆయన పాటించిన దానికి ఆయన కుటుంబం, తండ్రి ఎంత బాధపడ్డాడు, తమ్ముళ్ళు బాధపడ్డారు కదా. అంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకుండా ఉండేవన్నీ ధర్మం కిందకి, అంటే అసలుకి మనం ధర్మం ఫాలో అవుతే పక్కన వాళ్ళకి అసలు ఇబ్బందే కలగదా అంటే అలా ఏమి లేదు. అంటే ఎప్పుడు కానీ ధర్మమైనా అధర్మమైనా మనం వ్యక్తిగతంగా ఏమవుతుందంటే మనలో బ్యాలెన్స్ అనేది తెస్తాయి అన్నమాట. బ్యాలెన్స్ తేవచ్చు, ఇంబ్యాలెన్స్ తేవచ్చు. ధర్మం పాటిస్తే మనలో బ్యాలెన్స్ సెట్ అవుతుంది, అంటే సమతుల్యత అనేది ఏర్పడుతుంది. అధర్మాన్ని పాటించినప్పుడు మన లోపలే ఆ అసమతుల్యత అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది మనం తెలుసుకున్నాం కదా, ధర్మము అధర్మం మన లోపల జరిగే ప్రక్రియ అది. ఇప్పుడు స్వధర్మము అంటే ఏంటి? మనకు లోపల నుంచి బలంగా ఏమనిపిస్తుందో అదే మన స్వధర్మం. అంటే మనకు అనిపించేది మనం చేయడం. అప్పుడే మనకు ఆ సమతుల్యత అనేది వస్తుంది లోపల. స్వధర్మం, ధర్మం అనేది మనలో బ్యాలెన్స్ తీసుకొస్తుంది అన్నప్పుడు స్వధర్మము అంటే మనం ఏది చేస్తే మనకు ఆ సహజత్వం అనేది మనకు అనిపిస్తుందో, ఇది నాకు సహజమైనది అని మనకు అనిపిస్తుందో అది స్వధర్మం. ఇప్పుడు ఒక పిల్లవాడు చక్కగా చిత్రలేఖనం అనేది గీస్తాడు, చక్కగా పెయింటింగ్స్ వేస్తాడు, అది అతడి సహజంగా వచ్చే ఇది. అలాంటి వాడు కుటుంబం కోసమో లేదంటే ఇంకొక దీనికోసం అవసరం కోసమో ఇంజనీరింగ్ చదివాడు అనుకోండి, అది వాడి సహజత్వం కాదు. వాడికి సహజంగా వచ్చేది వాడు చక్కగా నేను చేయగలను అని ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళేది ఒకటి, కానీ అసహజంగా ఇంకొక దాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? డబ్బు కోసమో, డబ్బు సంపాదన కోసమో, ఇంకోటో. ఇప్పుడు భగవానుడు ఏం చెప్తున్నారంటే, నీ స్వధర్మము అనేది పునః అంటే అందులో పర్ఫెక్షన్ లేకపోవచ్చు, నువ్వు పాటించే దాంట్లో పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, చిత్రలేఖనం వేస్తే నీకు పెద్దగా డబ్బులు రాకపోవచ్చు, కానీ అది నీకు స్వధర్మం అయినప్పుడు అదే పాటించాలి. పరధర్మం అంటే ఇంజనీరింగ్ అనేది నీకు డబ్బు తేవచ్చు, అంటే ఉద్యోగం వస్తుంది, డబ్బు వస్తుంది, అంతా వస్తుంది, కానీ అది పరధర్మం కనుక అది సుఖంగా ఉంటే కూడా అది వద్దు, దాన్ని నువ్వు ఎన్నుకోవద్దు. ఇప్పుడు నిన్న ఇంకోటి అనుకున్నాం కదా, ఇప్పుడు స్వధర్మం అనేది, ఇప్పుడు దొంగ ఉన్నాడు, ఆ దొంగకి నాకు దొంగతనం చాలా సహజంగా వస్తుంది, నాకు వేరే పని రాదు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మరి దొంగతనం చేయొచ్చా? దొంగతనం నాకు సహజం, మా ఇంటిల్లి పాది అదే చేసాము, మరి అది నా స్వధర్మం కనుక నేను చెయ్యొచ్చు అని అంటే దానికి మనం ఏం చెప్పచ్చు? మనం చెప్పినా వాళ్ళు మారరు మేడం, ఎందుకంటే వాళ్ళ స్వధర్మం వాళ్ళ మనసులో ఉంది, అదే వాళ్ళు చేస్తారు, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ తర్వాత తెలుసుకొని మళ్ళీ రాధిక గారు మారరు అని తేల్చేస్తారా? అంటే ఎలా కన్విన్స్ చేస్తారు? పోనీ మనలో డిస్కషన్ కోసం, దొంగతనం స్వధర్మం కాదు అంటే ఏంటంటే, చెప్పండి. అంటే అది ధర్మమైనది కాదు కదా, కరెక్ట్, అలా వివరించాలి. అది ధర్మ మార్గం కాదు, ధర్మమైనది కాదు. అయితే మనం ఇప్పుడు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి చెప్తాడు, బాబు నువ్వు అన్ని తప్పులే చేస్తున్నావు, నువ్వు అధర్మం చేస్తున్నావు, వద్దు అంటే, లేదు నాకు అదే ఇష్టం, అధర్మం చేయటమే ఇష్టం, ధర్మం చేయటం ఇష్టం లేదు అని యుద్ధానికే పూనుకుంటాడు. యుద్ధం పూనుకున్న తర్వాత వచ్చిన తర్వాత దాని ఫలితాన్ని అనుభవిస్తాడు, ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. అదే కదా ఇప్పుడు దొంగతనానికి ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా అదే కదా, దుర్యోధన అంటే ఇంతకుముందు మనం శ్లోకంలో చెప్పుకుంది కూడా అదే కదా, బలవంతంగా ఏది చేయలేము. ఎవరైనా జ్ఞాని అయినా సరే తన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, తనకు తెలుస్తూ ఉంటుంది ఇది తప్పు అని, అయినా ప్రవర్తిస్తూనే ఉంటాడు. తర్వాత శ్లోకం చాలా బాగుంటుంది, తర్వాత అంత 2 శ్లోకాల తర్వాతదో
దాంట్లో అర్జునుడు అడుగుతాడు, నేను కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఇది చెయ్యకూడదు అనిపిస్తూ ఉంటుంది, కానీ నేను చేసేస్తూ ఉంటాను, ఎందుకు అలా జరుగుతుంది అని అంటాడు. ఇప్పుడు మీరు దుర్యోధనుడు స్వధర్మమే పాటిస్తున్నాడు అంటారా? అది స్వధర్మం పాటించాడంటారా? కాదండి, అది స్వధర్మం అనిపించుకోదు. ఏంటంటే ఇప్పుడు మన స్వభావానుసారం మనం ప్రవర్తిస్తాము. ఇప్పుడు అతని స్వభావానుసారం ప్రవర్తిస్తున్నాడు, అతడు స్వధర్మం చేయట్లేదు. స్వధర్మము అంటే దాంట్లో ధర్మం ఉండాలి, ధర్మం లేకపోతే అసలు అది స్వధర్మమే కాదు. అదే చెప్తున్నాను, ఇప్పుడు దొంగతనం చేసేవాడు నేను చేస్తున్న స్వధర్మం అనుకోవడానికి లేదు. తప్పు పని ఎప్పుడు కూడా స్వధర్మం కాదు. ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నామో అది స్వధర్మం కిందకి రాదు. ఎందుకంటే మనలో స్వభావం అనేది తప్పు దిశలో వెళ్ళినప్పుడు తప్పు చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు దొంగ ఉన్నాడు, దొంగలో ఉండే క్వాలిటీస్ ఏంటి? దొంగకి ఒక మంచి దొంగ ఉన్నాడు అనుకోండి, ఆ మంచి దొంగకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అతడు తన దొంగతనాన్ని బాగా చెయ్యాలి అంటే ఏమేమి లక్షణాలు? నైట్ స్లీపింగ్ ఉండకూడదు, మార్నింగ్ నిద్రపోవాలి, నైట్ అంటే నిద్రని జయించి ఉండాలి. తర్వాత అన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి. అంటే చక్కగా అతడు స్కిల్ఫుల్ అయి ఉండాలి. అర్జునుడు అయితే మంచి ఆర్చరు, దొంగకి మంచి దొంగ అనుకున్న వాడికి అది చెయ్యగల ఆ నైపుణ్యం, ఆ నిద్రను జయించి నైపుణ్యం ఉండాలి. తర్వాత ధైర్యం ఉండాలి. తర్వాత చురుకుదనం ఉండాలి. ఏ పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి అనే సమయస్ఫూర్తి ఉండాలి. పరిగెట్టడం కూడా వచ్చి ఉండాలి బాగా, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. చెడ్డ అనేది ఏముంది? ఎంచుకున్న మార్గము మార్గం చెడ్డది, స్వభావం చెడ్డది కాదు, అతను ఎంచుకున్న మార్గము చెడు అది మనం చెప్పగలగాలి. నీలో ఉన్నది అన్ని మంచి గుణాలు, చక్కగా నువ్వు నీకు ధైర్యం ఉంది, ఏ దిశలో అయితే పెట్టాడో అది కరెక్ట్ కాదు. మ్యామ్ ఇది ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు పిల్లలు ఉంటారు, పిల్లలు వాళ్ళ 15 years 16 years అప్పుడు వాళ్ళకి డ్యాన్స్ అటు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ స్వభావరీత్యా అందులో ఎక్కువ ఉంటారు. కానీ పేరెంట్స్ ఏమంటారంటే అందులో ఉంటే నీకు గ్రోత్ ఉండదు, ఇలా చదువు వైపు వెళ్ళాలి, నువ్వు ఈ బీటెక్ చేయాలి ఇలా అంటారు. సో వాళ్ళు ఏది ఫాలో అవ్వాలంటారు? వాళ్ళకి సహజంగా వాళ్ళకి ఏది ఇష్టం అనేది వాళ్ళకి తెలుసుకోవాలి, లేదంటే పేరెంట్స్ హెల్ప్ చేయాలి వాళ్ళకి. కానీ వాళ్ళ ఆ ఏజ్ కి ఆ డాన్స్ లోనే నేను అందులోనే రాణిస్తాను, అందులోనే వెళ్తాను అంటారు వాళ్ళు. కానీ అందులో వాళ్ళకి ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎంతవరకు ఉంటారని పేరెంట్స్ కి భయంగానే ఉంటుంది. ఆబ్వియస్లీ అందులో గ్రోత్ ఉండదు, వాళ్ళకి లైఫ్ తర్వాత ఉండదు అని పేరెంట్స్ అంటారు. కరెక్టే అండి. అంటే మనం ఏం చేయాలంటే పిల్లలకి అన్నిటినీ మనం ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళకి. డాన్స్, చదువు, ఇవన్నీ కొన్ని సంవత్సరాలు మనం చూసాము అంటే వాళ్ళల్లో దేని పట్ల మక్కువ ఉంది, వాళ్ళు ఏది బాగా చేయగలుగుతున్నారు, ఏది న్యాచురల్ గా వస్తుంది అనేది పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి. అదే పేరెంటింగ్ అంటే. మంచి గుడ్ పేరెంటింగ్ అంటే అబ్జర్వేషన్. మనం చూడాలి వాళ్ళు దేంట్లో చక్కగా రాణిస్తున్నారు, వాళ్ళు దేంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు, దీంట్లో వెళ్ళి పెడితే ముందుకు వెళ్ళగలరా లేదా అనేది మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలి. మనమేం డిసైడ్ చేయకూడదు, మనం గైడెన్స్ ఇస్తాం. మా అబ్బాయికి షటిల్ అంటే చాలా ఇష్టం ఉండింది. ఇంజనీరింగ్ చేస్తున్న రోజులు ఎక్కువగా వెళ్ళేవాడు ఆటలకి. కొంచెం మార్కులు అవి ఇవి కూడా తగ్గేవి. కనుక నేను మా వారు ఏం చెప్పామంటే ఒకరోజు కూర్చొని మాట్లాడాం, ఇంజనీరింగ్ అయిపోవచ్చింది, నీకు షటిల్ ఇలా స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి అంటే నువ్వు 1 year బ్రేక్ తీసుకో, కంప్లీట్గా యూ జస్ట్ డెడికేట్ దట్ 1 year టువర్డ్స్ స్పోర్ట్స్. నువ్వు దాంట్లోనే అంటే చక్కగా అంటే వీఆర్ రెడీ టు స్పెండ్ మనీ, తన్ని ఒక మంచి కోచింగ్కి వెళ్ళి పంపించి నేషనల్స్, నువ్వు ఎక్కడ ఆడతావు నీ ఇష్టం, 1 year, దెన్ వీ విల్ డిసైడ్ దాని తర్వాత. అప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది.
ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన ఉమ్, తర్వాత ఇంకా నీ ఇష్టము. ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆడేవాడు, కోచింగ్ తీసుకునేవాడు, అంతా అయింది. తర్వాత కూడా ఒక 2-3 నెలలు చేశాక మళ్ళీ వాడికే అర్థమైంది. ఎప్పుడైతే మనం రియలైజ్ అయ్యారు. పిల్లల్ని అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సంగతి నేను చెప్తున్నా, మనం ఎక్కువగా బిగబట్టేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా ఆపోజిట్గా వెళ్తారు. ఉమ్, అందుకని మనం చెప్పాల్సినవి చెప్పి వాళ్ళకి వదిలేసాం అనుకోండి, దెన్ దే విల్ ఓన్లీ డిసైడ్ అని ఉమ్, నా అభిప్రాయం. ఎందుకంటే పిల్లలు డిఫరెంట్గా ఉంటారు, పేరెంట్స్ డిఫరెంట్గా ఉంటారు, కాబట్టి ఒకే సూత్రం ఉమ్. అందరికీ పనిచేయదు. అవునవును, జనరేషన్స్ గ్యాప్ వల్ల వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. ఈ జనరేషన్ పిల్లలకు కూడా అందరూ ఒకలాగా ఉండరు అవును, కదా, ఎవరు కూడా. అవును, ఎవరైనా అంత, ఈ అవును, జనరేషన్ అయినా ఏ జనరేషన్ అయినా ఒక సూత్రం చెప్పి ఉమ్, మనం దీని ప్రకారం పిల్లల్ని పెంచాలి, ఇలా చెప్తేనే వాళ్ళు వింటారు వినరు అనేది మనం చెప్పడానికి లేదు. అందుకనే పేరెంటింగ్ అనేది చాలా ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ టాస్క్. ఇప్పుడు ఈ దొంగ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కాబట్టి అలా అంటే స్వభావాలు, ఇప్పుడు అతడికి ఉన్న ఆ స్వభావం ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ గుణాలన్నీ వాటిని ఒక మంచి డైరెక్షన్లో, అంటే ఇప్పుడు ఆ ధైర్యము, ఆ చురుకుదనము, అలా నిద్రని ఇది చేసుకొని ఉండగలిగే శక్తి, ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మంచి సెక్యూరిటీ జాబ్స్, లేదంటే డిఫెన్స్, ఆర్మీ, ఇలాంటి దానిలోకి ఆ దిశలోకి ఆ స్వభావం అనేది ఆ దిశలోకి వెళ్ళగలిగితే గన ఇంకొక రకంగా ఉంటుంది వాళ్ళ ఇది. అది ఎలా అంటే ఇది దొంగలనే కాదు, నేను జనరల్గా చెప్తున్నాను స్వభావం. ఇప్పుడు మన పిల్లల గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఈ స్వభావాలు మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ పిల్లల్లో ఏమున్నాయి, వాళ్ళలో ఉన్న స్వభావం ఏంటి, ఈ స్వభావాన్ని వాళ్ళు ఏ దిశలో పెడుతున్నారు, ఈ దిశలో కాకుండా ఇంకో దిశలో పెడితే ఎలా ఉంటుంది, అది వాళ్ళకి వివరంగా మనం చెప్పామనుకోండి, అంటే ఊరికే వాళ్ళు ఏదో బయటకు వెళ్ళి ఆడుతున్నారు, మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళని ఎదిరిస్తున్నారు, గొడవల్లోకి దిగుతున్నారు అని అన్నప్పుడు మనం ఊరికే పిలిచి వాళ్ళని తిడుతూ ఉంటాం, ఇది ఇలా ఏంటి, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అంటే వాళ్ళ బిహేవియరే మనం చూస్తాం అన్నమాట. వాళ్ళు ఎలా వాళ్ళ ప్రవర్తన ఒకటే చూస్తాం, కానీ ఆ ప్రవర్తన వెనకాల ఉన్న గుణాలు ఏమున్నాయి, ఆ గుణాల వల్ల ఇలా ప్రవర్తిస్తున్నారు, అదే ఈ గుణాలను ఇంకొక డైరెక్షన్లో మనం పెట్టగలిగితే ఇంకా బాగుంటుంది అని వాళ్ళకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పామనుకోండి, అప్పుడు అది వేరేగా ఉంటుంది. అక్కడ మనకి ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవి, వింటున్నవి, చదువుతున్నవి అన్నీ అలాంటి దగ్గర మనకి అవన్నీ చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒకటి మనం ఈ శ్లోకం ఏంటంటే మనం చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే మనం సెల్ఫ్ ఎంక్వైరీ అని చేసుకుంటూ ఉంటాం, మామూలుగా వింటూ ఉంటారు కదా మీరు. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, అంటే స్వీయ పరిశీలన, మనల్ని మనం పరిశీలించుకోవడం లేదంటే విశ్లేషించుకోవడం అనే దానికి ఈ శ్లోకం చక్కగా పనికొస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఈ స్వధర్మము అంటే ఎంతసేపు మనం ఒక పనులు చేయడము, మన ఇష్టాలు, ఇష్టంతో మనం చేసే పనులు, ఇలాగే కాదు, మన ఆలోచన సరళి ఎలా ఉంది అంటే నేను నా స్వభావానికి తగినట్టు ఉన్నాయా నా ఆలోచనలు, అంటే సహజంగా ఉన్నాయా, లేదంటే వేరే వాళ్ళు నా మనసులో పెట్టినవి నాటుకొని నేను ప్రవర్తిస్తున్నానా, అలా ఆలోచిస్తున్నానా. ఆలోచనలలో కూడా మన ఆలోచనలు ఉంటాయి, వేరే వాళ్ళు మనలో ప్రవేశపెట్టే ఆలోచనలు కూడా ఉంటాయి. అది పరధర్మం అయిపోతుంది కదా. మనం చేస్తున్నది మనకి సహజంగా, అంటే మనం చేస్తున్నది అంటే అది ఆలోచన కావచ్చు, భావాలు కావచ్చు, ఇంకోటో కావచ్చు, ఇంకొకరు ఎవరో వచ్చి ఏదో మాటలు చెప్తే దానివల్ల మనం భయపడ్డం, దాన్ని మనం మనసులో పెట్టుకొని బాధపడ్డం, కోప్పడ్డం, అంటే వేరే వాళ్ళు చెప్పడం వల్ల మనకు ఆ భావం వస్తుందా, లేదంటే సహజంగానే మనకు అది అనిపించిందా అనేది అలాంటి కోణంలో కూడా మనం ఆ విశ్లేషణను చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఏదైనా ఒక మనం పని చేసామనుకోండి, మనకు అంటే లోపల నుంచి వచ్చి మన సహజంగా మనకి అనిపించింది మనం చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పని చేసేసిన తర్వాత కూడా చాలా చురుగ్గా ఉంటాం, లేదా ఆ పని చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక రకమైన క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మన మైండ్లో వేరే ఆలోచనలు, వేరే వాళ్ళు చెప్పినవి విన్నవి అవేవి ఉండవు. మనకి సహజంగా అనిపించింది మనం చేస్తూ ఉన్నాం కనుక ఒక మంచి క్లారిటీ ఉంటుంది మనం చేసే పనిలో. చేసేసిన తర్వాత కూడా చురుగ్గా ఉంటాం, ఏదో మనం డ్రైన్ అయిపోయినట్టు, శక్తి అంతా పోయినట్టు ఉండదు. అలా కాకుండా
వేరే వాళ్ళ ప్రోద్బలంతో మనం ఏవైనా ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, లేదంటే ఏదైనా పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పని చేసేటప్పుడు మనకి అది సహజంగా అనిపించదు. ఎందుకంటే అది మనలోంచి పుట్టింది కాదు, వేరే వాళ్ళు చెప్పడం వల్ల దానివల్ల మనకు వచ్చి ఉంటుంది అనమాట. మన స్వభావానుసారం మనం చేస్తూ ఉన్నాం ఆలోచనలు కానీ, భావాలు కానీ, పనులు కానీ. సో అక్కడ మనం విశ్లేషణ చేసుకోవాలి. ఇది చక్కగా ఈ స్వీయ విశ్లేషణ చేసుకోవడానికి ఇది చాలా మంచి శ్లోకం భగవానుడు ఇచ్చింది మనకి. స్వధర్మము పరధర్మం ఏది లేదు, వేరే వాళ్ళు చెప్పిన మాటలకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, లేదంటే వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటున్నాము, చేస్తున్నాము అంటే ఎందుకు చేస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలి. ఏం ఆకర్షిస్తోంది మనల్ని? ఒక్కొక్కసారి ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మన విషయాల్లో జోక్యం చేసుకొని చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తూనే ఉంటుంది ఒకవైపు, అసలు వీళ్ళు చెప్పింది నేను ఎందుకు వింటున్నాను, అసలు వీళ్ళు ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నారు అని. కానీ మనం కూర్చొని విని దాని గురించి ఆలోచన కూడా చేస్తాం. దానికి అనుగుణంగా ఆ భావాలు కూడా వస్తాయి. ఆ భావాలకు అనుగుణంగా మనం పనులు కూడా చేస్తూ ఉంటాం. కనుక ఎప్పుడైతే ఏదో ఒక ఫారిన్ థింగ్ మన మైండ్లోకి వెళ్తోంది అంటూనే మనం చక్కగా విశ్లేషణ చేసుకొని అక్కడికి ఆపేయాలి. ఓకే, ఇది మనది కాదు, ఎవరో మన మైండ్స్లో పెడుతున్నారు, కాబట్టి దీనికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అనేది ముఖ్యం అన్నమాట.